హాయ్ ఫ్రెండ్స్, మనకు రాజ్యసభకు హరివంశ్ నారాయణ్ సింగ్ నామినేటెడ్ గురించి తెలుసుకుందాం. ఇందులో హరివంశ్ నారాయణ అనేది ఇతను ఒక అంటే అసలు రాజ్యాంగం అంటే మీకు తెలుసు, ఎన్నో ఆర్టికల్ 80లో ఉంటుంది. లోక్సభ వచ్చేసి 79లో ఉంటుంది. రీసెంట్గా గొగోయ్ అనే అతను, అంటే ఆయనకి పదవీ కాలం అయిపోయింది కాబట్టి అతని ప్లేస్లో ఇతను హరివంశ్ నారాయణని యాడ్ చేశారు. అంటే జస్ట్ ఇందులో రాజ్యసభలో మాత్రమే యాడ్ అయ్యాడు. రాజ్యసభలో హరివంశ్ నారాయణ్ అనే అతను. ఈ రాజ్యసభ లోక్సభ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఎన్నో భాగంలో ఉంటుంది, 5th కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. అయితే ఇందులో క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే మనకు ఒక రాష్ట్రపతి గారు రాజ్యసభలో ఒక పర్సన్ని యాడ్ చేయాలంటే ఎన్నో ఆర్టికల్ అని అడుగుతారు. అప్పుడు అది ఎన్నో ఆర్టికల్ అంటే 80(3)గా చెప్పవచ్చు. అంటే ఎంతమందిని, అంటే దాంట్లో ఎంతమంది ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఏ రంగాల్లో సెలెక్ట్ చేస్తారు? ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ వర్కింగ్, సోషల్ యాక్టివిటీస్, హెల్ప్ చేయడం, అలాంటి దాంట్లోనే ఇందులో యాడ్ చేస్తారు. రాజ్యసభ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యింది? 1957లో స్టార్ట్ అయింది. అయితే ఈ రాజ్యసభ నామినేటెడ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2026 ఏప్రిల్ 26న స్టార్ట్ అయ్యింది. ఇది ఎన్నో ఆర్టికలు? 250 ఆర్టికలు. మొత్తం రాజ్యసభలో ఎంతమంది ఉంటారు? 250 మెంబర్స్ ఉంటారు. 238 స్టేట్స్ వైజ్గా ఉంటారు. రిమైనింగ్ 12 మంది ఎక్కడ ఉంటారంటే అదే రాష్ట్రపతి చేత ఆర్టికల్ 80(3) ప్రకారం ప్రమోట్ చేయగలుగుతారు. రాష్ట్రపతికి మాత్రమే అథారిటీ ఉంది. దట్ ఈస్ వన్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోఖ్రాన్లో నిర్వహించిన బ్రహ్మాస్త్ర విన్యాసం, అపాచే హెలికాప్టర్ శక్తి ప్రదర్శన అని ఇచ్చారు. పోఖ్రాన్లో నిర్వహించిన బ్రహ్మాస్త్ర విన్యాసం అంటే అది మనకి ఎలాగ యూజ్ అవుతుందో దాని గురించి మాత్రమే తెలుసుకుందాం. పోఖ్రాన్ అంటే అదొక దేశం, అది ఒక స్టేట్ వైడ్. నెక్స్ట్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకి డెప్యుటేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా మార్చడానికి అవైలబిలిటీ ఉంటుంది, అండ్ వాళ్ళకి ఎంత పర్సంటేజెస్ ఛాన్సెస్ ఉంటాయి అని మాత్రమే ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్, గిరిజన ఆర్థిక సాధికారతకు 25th యానివర్సరీ పూర్తి చేసుకుందంట. అదే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం కదా, అది. దానికి ఎవరు మినిస్టర్గా ఉన్నారు? జోయల్ ఆడెన్ గారు ఉన్నారు. దానికి అధ్యక్షుడు ఎవరు ఉన్నారు? రోమన్ ఫైటే గారు ఉన్నారు. ఈ ట్రైబల్ అనే కాన్సెప్ట్ ఏ ఆర్టికల్ అంట? 336 ఆర్టికల్. ఇందులో ఆ టెకా అనేది ఫైండ్ చేసేది 342 ఆర్టికల్ అనమాట. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2001 ఏప్రిల్ 10లో స్టార్ట్ చేశాడు. దేనికి హెల్ప్ చేస్తుంది? చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. చిన్న వ్యాపారాలు అంటే ఏంటి? హస్తకళ, కోళ్ళ పరిశ్రమ, మళ్ళీ బుట్టలు అల్లడం వంటి వాటికి ఈ స్వయం ఉపాధిని ఇది కనిపిస్తుంది. దట్ ఈస్ ద టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పల్సార్ యూపీ కాన్పూర్ ఆధారిత విధానంలో అంతరిక్ష దూరాలకు కొలిచే పద్ధతిని అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్త. ఎడ్యుకేషన్ ఇది అంటే ఈ దేని పరిధిలో ఉంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫీస్లో ఉంది. అండ్ దెన్ దీనికి ప్రజెంట్ ఎవరు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు? ధర్మేంద్ర. అంటే పల్సార్ ఆధారిత విధానం అంతరిక్ష దూరాలు అంటే అంతరిక్ష దూరాలు ఆ స్పేస్ దూరాలను కొలిచే పద్ధతిని ఇది అభివృద్ధి చేస్తుందండి. గగన్యాన్ మిషన్లో 2వ ఇంటిగ్రేటెడ్ లూయిస్ డ్రాప్ విజయవంతమైందంటే. నెక్స్ట్ టాపిక్, గగన్యాన్ మిషన్ 2వ ఇంటిగ్రేటెడ్ లూయిస్ డ్రాప్ పరీక్ష అయిపోయిందంట. గగన్యాన్ అంటే ఫస్ట్, గగన్యాన్ 2 అంటున్నాను, 2వ ఇంటిగ్రేటెడ్ పరీక్ష 2 అంటున్నాను. అంటే ఫస్ట్ ఎక్కడ జరిగిందని మీరు చెప్తుంది? ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 25లో ట్రై చేశారు. ఇండియన్ ఎయిర్ కోస్ట్ అండ్ హెల్ప్ చేస్తుంది. గగన్యాన్ మిషన్ 2028లో స్టార్ట్ అయింది. దీని ప్రయోగవాహక LVM-3గా ఉంది. పూర్వకాలంలో మార్క్ 3గా ఇచ్చారు. అయితే సెకండ్ టైం ఎయిర్ డ్రాప్ టెస్ట్ని విజయవంతం చేసిందని ఇస్రో మనకు చెప్తుంది. దట్ ఈస్ దీనికి ఎవరు హెడ్గా ఉన్నారంటే
నిర్మాణ మార్పులు సాధ్యమయ్యే నాఫ్థలిన్ డైనమైట్ టెంపరేచర్ని యూజ్ చేసి అరిఫిలిక్ దీన్ని బాగా ఫోకస్ చేశారు. అరిఫిలిక్ దీన్ని ఎక్కువ యూజ్ చేసింది అరిఫిలిక్ ఏంటిది అంకుఫిలిక్ నీటిని తోసిపుచ్చడం నీటిని రాగిపెట్టడం జరుగుతుంది ఉంటాయి. ఇది ఒక టాపిక్. ఒడిశాలో జిల్లాలో సిజమాలి బాక్సైట్ గనిపై నిరసన. ఒడిశా గనిలో అంటే అక్కడ ఒడిశా అంటే ట్రైబల్ ఎక్కువ మంది ఉంటారు కదా. ఒడిశా అంటేనే అక్కడ బాగా ట్రైబ్స్ ఉంటారని వాళ్ళ గనులపై ధర్నాలు చేస్తున్నారు. ఆ గనిని 2003లో వేదాంత అనే దానికి గవర్నమెంట్ ఇచ్చేసింది. దట్ ఈస్ తర్వాత నెక్స్ట్ గోవాలో కామన్వెల్త్ పార్లమెంట్ అసోసియేషన్ జరుగుతుంది. ఇండియాలో రీజనల్ జోన్స్ 7th సమావేశం ప్రారంభం. అయితే దీన్ని ఈ కామన్వెల్త్ అంటే పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు ఒక దాన్ని క్రియేట్ చేస్తారు కదా. అందులో మన ఇండియా 1950, 1949లో జాయిన్ అయ్యిందంట. కామన్వెల్త్ అంటే బ్రిటిష్ వాళ్ళది సంబంధించింది అనమాట. ఇందులో ఏ డెవలప్మెంట్ కోసం తెలంగాణ జాయిన్ అయిందంట ఆస్ట్రేలియాలో. దట్ ఈస్ వన్ టాపిక్. మళ్ళా ఇంకొక యశ్వంత్ వర్మ అనే ఆయన ఉన్నాడు. ఆయనకి రాజీనామా తీసేసుకున్నాడు. దట్ ఈస్